వల్లి గారు వేదికపైకి వచ్చి ఆశీస్సులు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అమ్ములు గారు వేదికపైకి వచ్చి ఆశీస్సులు కావాల్సిందిగా కోరుతున్నాం. కరుణాకర్ గారు కరుణాకర్ గారు నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ ఆరుముఖం గారు ఆరుముఖం గారు కొత్తపేట అదేవిధంగా నగిరి పట్టణ బీజేపీ పార్టీ இப்போது నగరి బీజేపీ தலைவர்கள் వ్యక్తులందరూ కూడా 1 నిమిషం నుంచి 2 నిమిషాల పైన ప్రసంగించకూడదు. దయచేసి ఎంఏ జయరామ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. சால்வை போடுறாரு இருக்கிறார். நன்றி. அதே விதமாக நம்ம చిన్నబాబు మనం అందరం కూడా ఆనందంగా బాణన్న గారిని మంచి మెజారిటీతో గెలిపించాలనుకున్నాము. మన సినీ నటులు బాలకృష్ణ గారి కాన్స్టిట్యూన్సీ లో కూడా దాదాపు 5,000 நம்ம ஜவுளி தொழில் ஆகையினால இந்த தொழிலுக்காக நமது காலி பிரகாஷ் அவர்களும் அதே சந்திரபாபு நாயுடு அவர்கள் போன வருஷம் இங்க வரும்போது இதே இடத்துல தான் சொன்னாரு 500 చేసే భాగ్యం కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన అభిమాన నాయకుడు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇంత మంచి కుటుంబం, ఇంత అనురాగం చూపించే కుటుంబం నాకు తెలిసిన జీవితంలో ఇంకోసారి చూడను. మిమ్మల్ని అంతా చూస్తుంటే ఒక పెద్ద కుటుంబం కింద కనబడుతున్నాం. నేను ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు మీ ఇండ్లందరికీ వచ్చా, ప్రతి ఇంటికి వచ్చా. మీరు చూపించిన అభిమానం కానీ ఆప్యాయత కానీ ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ రోజు అనిపించింది ఖచ్చితంగా వీళ్ళకి ఏం చేసినా తక్కువే, ఏమన్నా వీళ్ళకి తగ్గించాలా, వీళ్ళకి ఏమన్నా చెయ్యాలా అని చెప్పి ఒక ఆలోచన అప్పుడే వచ్చింది. ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇదే నగరికి వచ్చారు. ఇదే నగరికి వచ్చి మనం వీళ్ళకైనా చెయ్యాలి, పార్టీ పుట్టినప్పటి నుంచి మనతో నడుస్తున్నారు, మన కోసం ఉన్నారు, మన వెంటే ఉన్నారు అని చెప్తే ఖచ్చితంగా వీళ్ళకి ఏమన్నా చేద్దామని చెప్పి మాటిచ్చారు. ఆ రోజు ఎక్కువ ఆలోచించకుండా చెప్పాం కదా అని చెప్పేసి 500 యూనిట్లు మన అధికారం రాగానే మీ అందరికి ఇస్తా అని చెప్పే మాట ఆ రోజు సభాముఖంగా క్లాక్ అవుట్ చెప్పారు. అది కాకుండా మనం చూస్తుంటాం, ఎలక్షన్లు అంటే రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు, మాట్లాడుతుంటారు, మనం వింటుంటాం. అందరూ మాటలు చెప్తుంటారు, మీరు వినాలన్నంత చెప్తుంటారు. కానీ అంతకుముందు 2019లో మీరు వింటున్నారు కదా అని చెప్పారు. ఏం చెప్పారు? ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. ఇచ్చారా? కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఊరికి వచ్చారు, ఇక్కడే మాట్లాడారు. కానీ సంవత్సరం తిరక్క ముందే మనందరికీ 500 ఇచ్చారా లేదా? ఇంకా నమ్మకం లేకపోతే ఇదిగో జియో కాపీ, ప్రతి ఒక్కరికి ఇంకా నమ్మకం ఇదే జియో కాపీ. 500 యూనిట్లు ప్రతి ఒక్క మరమగ్గ కార్మికుడికి మనం ఉచితంగా ఇస్తామని చెప్పే జియో కాపీ ఇది. మనం పేరు నిలబెట్టుకునే పని చేస్తాం. ఒకసారి మాటిస్తే తప్పం. మనం ఊరికే చెప్తాం, మర్చిపోతాం అనేది కాకుండా మనం ఊరికే మాటిస్తాం, ఆ రోజు ఓట్లు ఎంచుకుంటాం, పోతాం కాకుండా సంవత్సరం తిరక్క ముందే క్యాబినెట్ లో అప్రూవల్ చేసి మనకి జియో కాపీ ఇచ్చారు. త్వరలో
మరమగ్గ కనెక్షన్లన్నిటికి కూడా మనం ఫ్రీ పవర్ ఇవ్వబోతున్నాం. అలాగే మనం చూసాం, ఇంతకుముందు మా నాయన ఉండగా మాట ఇచ్చాడు మీకంతా సబ్సిడీ ఇస్తా అని చెప్పి. అప్పుడు 50% సబ్సిడీ ఇచ్చారు. ఆ రోజు మాట ఇచ్చారు, మీరు ఈసారి వస్తే ఖచ్చితంగా ఆ రోజు ట్యాక్స్లు అంతా మాఫీ చేస్తాను. రాగానే ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ ఎవరు చేయని పని నాయన చేశాడు. ఆ రోజు ట్యాక్స్ అంతా మాఫీ చేశాడు. అలాగే ఇవాళ మనందరికీ బాగు కోసం, ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్లో చూస్తున్నప్పుడు మన పరిస్థితి స్థితిగతులు మనం చూసాం. మీరు కష్టం చేస్తే కానీ బతకలేని పరిస్థితి, మగ్గం నడిస్తేనే కానీ పరిస్థితి. ఎందుకంటే రోజు కూలి 40-50 రూపాయలు కూడా అట్లా మగ్గం అంతా నడిస్తే కూడా వీళ్ళకి ఏదన్నా మంచి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు బాబు గారు తృణప్రాయంగా మాట ఇచ్చిపోయారు 500 యూనిట్లు ఇస్తా అని చెప్పేసి. ఈ రోజు మాట నిలబెట్టుకున్నాం. ఇంకా మీకు చెప్తున్నా, మన ఊర్లో రోడ్లు కానీ నీళ్లు కానీ అవన్నీ నేను గ్యారంటీ ఇస్తాను, నేను చేస్తా అని చెప్పేసి మీ అందరికీ. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఏదన్నా చెప్తే చేస్తాం, చెప్తే చేస్తాం, ఊరికే మాటలు ఇచ్చేసిపోవడం కాదు. మనం నగరి కాన్స్టిట్యున్సీలో ఎప్పుడూ లేని విధంగా ఈ 6 నెలల్లో 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసాం. ఎంత? ఎంత? 60 కోట్ల రూపాయలు వేసి వాళ్ళ రోడ్లు వేస్తున్నాం. ఏ ఊరికి పోయినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ వాడికి వెళ్ళినా రోడ్లు వేస్తున్నాం. ప్రతి లైటు పెడుతున్నాం. మన నగిరిలో కూడా త్వరలో రోడ్లు కానీ కళలు కానీ మన నగిరి డబ్బు కాకుండా బయట డబ్బు తీసుకొచ్చి దరిదాపులో 2.5 కోటి 3 కోట్లు పెట్టి బయట డబ్బులు టుడా డబ్బులు ఒక 4 కోట్లు పెట్టి డెవలప్ చేయబోతున్నాం. అంటే దరిదాపుల్లో 7-8 కోట్లు వచ్చే 4-5 నెలల్లో రాబోతున్నాయి మనకి కూడా. ఇక్కడ రోడ్లు కానీ కళలు కానీ లైట్లు కానీ అన్నీ కూడా ఇక్కడ చేయబోతా ఉన్నాం. మీకు అది కాకుండా చెప్తున్నా, మీకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా దగ్గరికి వస్తున్నారు. ఎక్కడ కూడా కాదనకుండా అందరికీ సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నాం. ఇప్పటికే నగరి కాన్స్టిట్యున్సీలో 4.5 కోటికి సీఎంఆర్ఎఫ్లు ఇచ్చాం. ఎక్కడా ఇప్పుడు దాకా బాబు గారు నగిరనంగానే అసలు ఆలోచించకుండా, సంకోచం లేకుండా ఇది నగిరి మన బిడ్డలు అని చెప్పి సంతకం పెట్టి లైట్లు కానీ అన్నీ కూడా ఇక్కడ చేయబోతా ఉన్నాం. మీకు అది కాకుండా చెప్తున్నా, మీకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా దగ్గరికి వస్తున్నారు. ఎక్కడ కూడా కాదనకుండా అందరికీ సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నాం. ఇప్పటికే నగరి కాన్స్టిట్యున్సీలో 4.5 కోటికి సీఎంఆర్ఎఫ్లు ఇచ్చాం. ఎక్కడా ఇప్పుడు దాకా బాబు గారు నగిరనంగానే అసలు ఆలోచించకుండా, సంకోచం లేకుండా ఇది నగిరి మన బిడ్డలు అని చెప్పి సంతకం పెట్టి మరి మనందరికీ కూడా డబ్బులు ఇస్తా ఉన్నాడు. అది నాయన గొప్పతనం. లోకేష్ గారు ఎంతసేపు చేనేత పవర్లూమ్ కార్మికులు బాగుండాలి, వాళ్ళకి ఏమన్నా చెయ్యాలని చెప్పే ఉద్దేశంతో మొదటి రోజు నుంచి మన కోసం పనిచేస్తా ఉన్నాడు ఆయన. దానికే ఇవాళ ఈ జీవో అది కార్యరూపం చేసిందంటే ఆ జీవో. అన్న కాసేపు బాగండి అన్న. அண்ணா ஒரு நிமிஷம் அண்ணா 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 ஒரு நிமிஷம் வெயிட் பண்ணுங்க அண்ணா, வெயிட் பண்ணுங்க. నాకు అర్థమైందన్నా, వెయిట్ పనండి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. నాకు ఏకాంబరకుప్పం ఆ రోజు ఈ రైల్వే క్రాసింగ్ కూడా నానుండంగా డబ్బులు శాంక్షన్ చేసి తీసుకొచ్చారు. కానీ అప్పుడున్న ఎమ్మెల్యే దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ అది కాకుండా అయిపోయింది. ఖచ్చితంగా దాన్ని కూడా ఇవాళ వర్క్ చేస్తున్నాం, దాన్ని కూడా కార్యసిద్ధం చేస్తున్నాం, దాన్ని కూడా మనం అమల్లో చేస్తాం. ఇంకా మనం చూసాం ఏ విధంగా కూడా ఆ రోజు మనం పెన్షన్ ఇస్తున్నాం. ఎంత ఇస్తున్నాం? పెన్షన్ ఎంత ఇస్తున్నాం? ఇచ్చామా లేదా? 4,000 రూపాయలు ప్రతి ఇంటికి ఫస్ట్ తారీఖునే తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో జేబులు చూపించొస్తున్నాం. అవునా కాదా? అది మన గవర్నమెంట్, మన కోసం పనిచేసే గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి మన కోసం చేస్తా ఉన్నారు. మీకే కాదు, ఎప్పుడూ లేని విధంగా 1వ రోజు జీతం తీసుకునే రోజు కూడా మర్చిపోయారు. అలాంటిది కూడా 1వ తారీఖే జీతాలు ఇచ్చే పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తానే మనం చూస్తున్నాం. మన నగరి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ చూసినా రోడ్లు వేస్తున్నాం.
ఎక్కడ చూసినా పవర్ లైన్లు అవుతున్నాం, 3 ఫేజ్ పవర్ లైన్లు, నీళ్లు కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయంటే కేవలం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వల్ల కష్టం వల్ల జరుగుతూ ఉంది, వాళ్ళ ఆలోచన వల్ల జరుగుతూ ఉంది. మనందరం కూడా ఇది మర్చిపోవాల్సిన విషయం కాదు. వాళ్ళు రేయింబగళ్ళు కష్టపడి, ఎందుకంటే డబ్బులు లేవు, ఆయనంత మనం చూసాం పాత గవర్నమెంట్లో ఏం చేశారు, దోచుకున్నారు. ఏం చేశారు దోచుకున్నారు, లూటు చేశారు, బహు కబ్జాలు చేశారు, అక్రమాలు చేశారు. ఇప్పుడు మనం చేస్తున్నామా? ఏమన్నా చేస్తున్నామా? మీ ఎమ్మెల్యే ఎక్కడన్నా దందా చేస్తున్నాడా? అడుగుతున్నా అప్పుడు నేను. అది ఇవాళ ఏంటి, మీ ఎమ్మెల్యే కమిషన్ లేదు, డబ్బులు లేవు. నేను చెప్తున్నా, ఎమ్మెల్యే పేరు చెప్పిన డబ్బులు తీసుకుంటే మటుగా మీరు తన్నండి పడేసి. ఎమ్మెల్యే పేరు చెప్పి డబ్బులు తీసుకుంటే ఏం చేయాలా? మెల్లగా చేస్తున్నారు, గట్టిగా చెప్పాలా? ఏం చేయాలా? దాన్ని క్షమించరాదు. ఎట్టి పరిస్థితుల్లో మీ బాను డబ్బులు తీసుకోడు, మన కోసం పనిచేస్తున్నాడు. అది మీరు మర్చిపోవద్దు. డబ్బు అనేది మనం తీసుకోం. బానుకి డబ్బు ఇస్తుంటే అది అబద్ధం. అది ఇంతమందిలో చెప్తున్నా నేను. ఎంతమందిలో చెప్తున్నా? ఇంతమందిలో చెప్తున్నా. మొహమాటంలా, దాచిపెట్టి చెప్పట్లా. ఎలక్షన్ లేవు నాకు ఇప్పుడు, అయినా చెప్తున్నా, ఎవరున్నా బానుకు డబ్బులు ఇస్తారంటే మీరు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. మీకు అలాగే ఏమన్నా అవసరాలున్నా, రోడ్డు కావాలన్నా నాకు ముడిమొహమాటంగా నాకు చెప్పండి. నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, మీకు ఎప్పుడు మీ మధ్య ఉంటా. కాబట్టి ఖచ్చితంగా మీకు అవన్నీ చేయడానికి నేను ఉపక్రమిస్తాను, మీకు ఎప్పుడు చేయూతగా ఉంటానని చెప్పి మాటిస్తా ఉన్నా. మీకు అది కాకుండా ఈ పౌర్లం మరమగ్గ కార్మికులకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం తీసుకెళ్ళి గవర్నమెంట్ దగ్గర పెట్టిందాక అన్న చెప్పారు, అవన్నీ కూడా గవర్నమెంట్లో తీసుకెళ్ళి ఖచ్చితంగా దాన్ని కూడా కార్యరూపం దాల్చే పరిస్థితి మనం చేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నా. మీరందరూ కూడా, ఎందుకంటే మీరు నా కుటుంబ సభ్యులకంతా ఎక్కువ, మీకు ఎప్పుడూ కూడా నేను రుణపడి ఉంటా, మీకు అండగా ఉంటా, మీరు వెన్నంటే నడుస్తా. మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీరు మీ ఇంట్లో ఒక మనిషి ఉన్నాడని చెప్పి మర్చిపోబాకండి. మీ ఇంట్లో ఒక మనిషి ఒకటి ఉన్నాడని చెప్పి మర్చిపోబాకండి. మీకు ఖచ్చితంగా మీ సమస్యలు ఉంటే కూడా, నేను తీర్చదగ్గ సమస్యలు ఉంటే ఖచ్చితంగా నేను తీరుస్తా అని చెప్పి మాటిస్తా ఉన్నా. ఇక్కడున్న లీడర్స్ చాలా మంది ఉన్నారు, స్టేజ్ మీద కానీ స్టేజ్ కింద కానీ. ముందుగా వాళ్ళందరికీ నేను చెప్పాలి, ఎందుకంటే నన్ను నమ్మారు. నన్ను గెలవడానికి మీ దగ్గరికి వచ్చి చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళ కష్టం మీ అభిమానం ఇంత దూరం తెచ్చినాయి. ఇందాక అన్న చెప్పాడు, నగరి కాన్స్టిట్యున్సీలో ఎప్పుడో లేని విధంగా 45,000 మెజార్టీతో మీరు గెలిచారని నాకు చెప్పేసి. అది నా గొప్పతనం కానే కాదు, అది మీ అందరి గొప్పతనం. మీరు ఉండబట్టి, మీరు చేయబట్టి వచ్చిన మెజార్టీ అది. మీరుండబట్టి, మీరు చేయబట్టి వచ్చిన మెజార్టీ. ఇక్కడ పార్టీలు చూడలే, కులాలు చూడలే, మతాలు చూడలే, ఏమీ చూడకుండా వచ్చి ఓటేశారు. కనిపించినంత ఏం కనిపించింది? సైకిల్ కనిపించినారు. ఏం కనిపించింది? సైకిల్ కనిపించింది ఎలక్షన్ రోజు. దానికే చెప్తున్నా, మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చెయ్యం. మీ ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తా అని చెప్పి మరోసారి చెప్తూ, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా, అందరి తరఫున, మన నగరి కాన్స్టిట్యూషన్లో ఉన్న మరమగ్గ కార్మికులు కానీ, మరమగ్గ కనెక్షన్స్ ఉన్న వారందరి తరఫున, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, మన మంత్రివర్యు నారా లోకేష్ గారికి, మన అందరి తరఫున అంటే ఎంత చెప్పినా కూడా తక్కువే, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మనకింత పెద్ద వరం ఇచ్చిన దానికి ఆయనకి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఖచ్చితంగా ఆ రోజు చెప్పినప్పుడు ఇట్లా మారిగా థ్యాంక్ యూ సార్, నేను చెప్పంగానే మీరు చేశారు, జీవో ఇచ్చారంగానే ఇది ఎంత చేసినా తక్కువే, నీకు ఏమైనా కావాలంటే చెప్పు అన్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకా నిజంగా చెప్పాలంటే మా వాళ్ళు చాలా సంతోషిస్తారు, మా వాళ్ళు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటారని చెప్పాను. మనం కూడా ఇది మర్చిపోకుండా, ఎందుకంటే
ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, మన ప్రభుత్వం, మనందరి కోసం పనిచేసే ప్రభుత్వం, మన కోసం ఏ రోజు అయినా నిలబడే ప్రభుత్వం. ఇవాళ స్కూళ్ళు బాగున్నాయన్న మనం చూడండి, ప్రతి స్కూల్లో కూడా టీచర్లు మనం పెడుతున్నాం. 16,500 టీచర్లు తీసుకొచ్చి మళ్ళీ స్కూల్స్లో టీచర్ లేకుండా కాకుండా టీచర్లతో స్టూడెంట్స్ పెడుతున్నాం. ఇంత ముందంతా కూడా 1 నుంచి 5వ తరగతి దాకా ఒకటే టీచర్ ఉంటాడు. ఎంత టీచర్లు? ఒకే టీచర్. అంటే 1వ క్లాస్కి అదే టీచరు, 2వ క్లాస్కి అదే టీచరు, 3వ క్లాస్కి అదే టీచరు, 4వ క్లాస్ అదే టీచరు. అలా కాకుండా ప్రతి క్లాస్కి ఒక టీచర్ పెట్టే కార్యక్రమం మనం చేస్తున్నాం. అంటే వాళ్ళు పేద బిడ్డలైనా కూడా మంచి చదువులు చదవాలి, వాళ్ళు డాక్టర్లు కావాలి, వాళ్ళు ఇంజనీర్లు కావాలని చెప్పే మంచి ఉద్దేశంతో ఇవాళ ప్రతి స్కూల్లో కూడా ప్రతి క్లాస్కి టీచర్ పెట్టే పరిస్థితి మనం తీసుకొస్తా ఉన్నాం. అది ఆ కష్టం కానీ ఆలోచన కానీ దానికి అంతా కూడా నారా లోకేష్ గారు అది గొప్పతనం. మనం భావి తరాలను కూడా తీర్చిదిద్దే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నారు, మీరు ఓట్లు వేశారు, మీకు ఖచ్చితంగా మేము సేవ చేస్తామని చెప్పి మీ అందరికీ మీరు సేవ చేశారు కాబట్టి మీ అందరికి కూడా ఇక్కడ వచ్చిన అందరికి కూడా எல்லாரும் பேரு பேர் நன்றி. பேரு பேர் நன்றி. పేరు పేరు నండి. థ్యాంక్ యూ. జై హింద్, జై చంద్రబాబు. எல்லாரும் జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై లోకేష్, జై లోకేష్, జోహార్ ముద్దన్న.